కొంతకాలంగా నసరాపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చింటాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరుగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే రెండో వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి, ఇతనిది గుడిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం. మూడో వ్యక్తి షేక్ కృపారావు, ఇతనిది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫెషన్ అవ్వటం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ 16 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. 6 బైకులు నర్సరాపేట 1 టౌన్ పరిధిలో గల బైకులు, అట్లాగే 2 బైకులు నర్సరాపేట 2 టౌన్ పరిధిలోది, 1 బైకు నర్సరాపేట రూరల్, మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్, గుంటూరు పరిధిలో ఒక 5 బైకులు, టోటల్ 16 బైకుల్ని వాళ్ళు కన్ఫెషన్ అయ్యారు. ఇవన్నీ కూడా వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ 3ని అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నిన్న సాయంకాలం స్టేషన్ తీసుకొని రావటం అయింది. వీళ్ళు 3 కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క యలమంద అనే వ్యక్తి పలుమార్లు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కూడా ఈ బైక్ కేసు, చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజ్కి దూర బంధువు అవుతాడు. ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం, అట్లాగే దొంగలిచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం, ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు. మూడో వ్యక్తి షేక్ కృపారావు, గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక 7-8 కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంగోలు టౌను, సత్తెనపల్లి, నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో అందరూ కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా, జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి నేరాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది. అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి ఈరోజు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ వీళ్ళ 3 పైన ఈ బైక్ కేసుల గురించి కేసులు నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ మూడో వ్యక్తి అయిన షేక్ కృపారావు పైన కూడా ఒంగోలు 1 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అండ్ మిగిలిన 2 వ్యక్తులపైన కూడా మా దగ్గర సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు వారి యొక్క జీవన విధానంలో త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలనే ఉద్దేశంతో బండ్లు ఏదైతే రోడ్డు పక్కన పార్క్ చేయటం, బస్టాండ్లో పార్కింగ్ ప్లేస్లో కాకుండా బస్టాండ్లో విడిగా పెట్టేయటం వల్ల అదే అనువుగా చూసుకొని వాటి దగ్గర ఎవరు ఉండకపోవటం వల్ల వీళ్ళు ఎవరు లేని బండుల దగ్గర నిలబడి ఏదో వాళ్ళ దగ్గర తాళాలు తెచ్చుకొని ఆ తాళాలతోటి ఈ బండ్లు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి బైకులు ఎక్కడైనా రోడ్ల పైన పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నుంచి ఇటువంటి అఫెన్సులు జరగకుండా మేము కూడా నిత్యం గస్తీ తిరుగుతూ ఎవరైతే ఈ నేరాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటూ పలు కేసుల కింద వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది.